శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కుమారుడు ప్రమేయం ఉన్న యాక్సిడెంట్ కేసులో అప్పలరాజు A3గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద కేసును తారుమారు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్టు జరిగినట్లు సమాచారం. అప్పలరాజు అరెస్టు నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అరెస్టును ఖండిస్తూ నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కుమారుడు ప్రమేయం ఉన్న యాక్సిడెంట్ కేసులో అప్పలరాజు A3గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద కేసును తారుమారు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్టు జరిగినట్లు సమాచారం. అప్పలరాజు అరెస్టు నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అరెస్టును ఖండిస్తూ నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఈ వైసీపీ నేత మాజీ మంత్రి రాజు కుమారుడు అరువు బైక్ ఘటనలో మృతి చెందిన ఈ అప్పలరాజును శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గల నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. క్రమంలో ఆయన ఇంటి వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్త అయితే ఇటీవల అరువు ఢీకొంటూ గొర్రెల కాపరి దారి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమం తప్పించేందుకు బదులుగా సిద్ధార్థ బంధువు ఎస్పీకి ఫోన్ చేసి ఈ విషయం వెలుగు చూసి అయితే సిద్ధార్థ జైలుకి పంపినప్పటికీ అతని బంధువు మాత్రం పూర్తి వివరాలని కేసు వెలుగు చూడడంతో దాని కారణమైన అరువును తప్పనిసరిగా పోలీసుల ముందు పెట్టవలసి వచ్చింది. అయితే ఈ ప్రమాదానికి కారణమైన బైక్ తప్పించి నేరం తప్పించేందుకు చూశారని అప్పలరాజుపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో నమోదు చేసిన దాన్ని బట్టి అరెస్ట్ చేశారు. అయితే ఇదే సమయంలోని ఈ అరవు బైక్ తో ఢీకొట్టిన ఘటనలో వచ్చిన దాని కుటుంబాన్ని మంత్రి పులిస్ పార్సర్ది పరామర్శించారు. దాని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈశ్వర్, చెప్పండి. అదే అంటే ఇప్పుడు పోలీసు చేశారు. ఆయన ఇంటి వద్ద కూడా ఈ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ పోలీసులకు సమర్థవంతంగా సన్నాహాలు చేశారు. థ్యాంక్ యూ ఈశ్వర్.